హాయ్ అండి, వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. నేనైతే మినపప్పుతో ఇడ్లీ ఎలా చేయాలో చూపిస్తానండి. మినపప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా 2 అవర్స్ ముందే నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. ముందు మిక్సీ జార్లో మినపప్పు వేసుకొని రుబ్బాను. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేసుకొని కలుపుకుందాం. ఇడ్లీ రవ్వ వేసుకున్నాక కొంచెం పొద్దున వండిన అన్నం ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. చూసారు కదండి, ఇలా కలుపుకొని నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ప్లేట్లలోకి వేసుకుందాం. ఆయిల్ పోసుకొని ముందు రోజు నైటే చేసుకోవాలండి, ఇన్స్టెంట్ అయితే కాదు. ఇప్పుడు ప్లేట్లలో పెట్టేసుకుందాం. సో అన్ని ప్లేట్లలో పెట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు పెట్టిన ఇడ్లీలు అందులో పెట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేద్దాం. మరీ హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఉడికిపోయాయో లేదో చూద్దాం. చూసారు కదండి, ఇడ్లీలు అయితే ఉడికిపోయాయి అంటుకోకుండా. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదా, సాఫ్ట్ అండ్ ఈజీ ఇడ్లీలు వచ్చేసాయండి. చాలా చక్కగా. చూసారు కదా ఎలా వచ్చాయో, తెల్లగా సాఫ్ట్గా వచ్చాయండి.